హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు. మనం ఈరోజు ఒక న్యూ గేమింగ్ ఎయిర్ గురించి డిస్కస్ చేద్దాం. అంతకుముందు మీరు మన ఛానల్ కొత్తగా వచ్చింటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోతే ఇప్పుడే జాయిన్ అవ్వండి గైస్. లింక్ డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేశాను. సో ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ లెక్క వెళ్దాం. మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ నేమ్ వచ్చేసరికి ఇమోర్టల్ రైజింగ్ టు గేమింగ్ ఎయిర్ గైస్. సో మనం ఇందులో పార్టిసిపేట్ చేస్తే వీళ్ళ అప్కమింగ్ ఎయిర్ డ్రాప్ అయితే ఎలిజిబుల్ అవచ్చు. వీళ్ళ ఎయిర్ డ్రాప్ అయితే ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు. మనం ముందుగా వీళ్ళ టోకనామిక్స్ అయితే చూద్దాం గైస్. సో వీళ్ళ టోకనామిక్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు గైస్. 2024 రోడ్ మ్యాప్ లో అయితే 2024 Q4 లో అయితే వీళ్ళ టీజీ అయితే అనౌన్స్ చేశారు. సో వీళ్ళ టోకనామిక్స్ వచ్చేసరికి గైస్ వీళ్ళ టోటల్ సప్లై వచ్చేసరికి 1 బిలియన్ గైస్. ఇక్కడైతే చూసుకోవచ్చు వీళ్ళ టోటల్ సప్లై వచ్చేసరికి 1 బిలియన్ టోకెన్స్. అందులో మనకి కమ్యూనిటీకి వచ్చేసరికి 28% టోకెన్స్ అయితే అలొకేట్ చేశారు. 28% అంటే 280 మిలియన్ టోకెన్స్ అయితే మనకి కమ్యూనిటీకి అయితే అలొకేట్ చేశారు గైస్. అండ్ దెన్ వీళ్ళ టోకెన్స్ వచ్చేసరికి అయితే మనకి లీనియర్ వెస్టింగ్ అయితే ఉంటుంది. 48 మంత్స్ లీనియర్ వెస్టింగ్ అయితే అనౌన్స్ చేశారు. సో మనకి టీజీ రోజు అయితే మనకి 10% to 15% అనేది అయితే అన్లాక్ చేస్తారు. ఆ తర్వాత మనకి డే 1 ఆఫ్టర్ టీజీ డే 1 నుంచి మనకి ఎవరైతే 0.58 టోకెన్స్ 0.58% ఆఫ్ టోకెన్స్ అనేది అయితే ఎవరైతే అప్ టు 48 మంత్స్ అలా మనకి ఎవరైతే సర్టన్ పర్సెంటేజ్ అనేది అయితే అన్లాక్ అవుతుంది గైస్. సో ఇలా మనకి టోకెన్స్ అనేవి అయితే అన్లాక్ అవుతాయి. మనకి ఎవరి డే అయితే 0.58 అయితే అన్లాక్ అవుతుంది గైస్. జస్ట్ మనకి ఆన్ డే 1 వచ్చి 0.58 టోకెన్స్ అయితే అన్లాక్ అవుతాయి. నెక్స్ట్ డే అలా మనకి ఎవరైతే సర్టన్ పర్సెంటేజ్ ఆఫ్ టోకెన్స్ అనేవి అయితే అన్లాక్ అవుతాయి. సో మనకి మనం మల్టిపుల్ అకౌంట్స్ చేసుకుంటే మనకి ప్రాఫిట్ అయితే ఈజీగా అయితే గెయిన్ చేయొచ్చు గైస్. సో మీరు మాక్సిమం మల్టిపుల్ అకౌంట్స్ అయితే జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో దట్ మనకి అంత ఈజీ మనకి మల్టిపుల్ లైక్ మీరు ఒక 5 to 6 అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడం వల్ల మనకి 15 to 60% అలొకేషన్ వచ్చినట్లయితే ఉంటుంది గైస్. సో మల్టిపుల్ అకౌంట్స్ అయితే క్రియేట్ చేసి ఇందులో టాస్క్ అయితే కంప్లీట్ చేయండి. మనకి టాస్క్ అనేవి చాలా సింపుల్ గా అయితే ఉంటాయి గైస్. సో మనకి ఇమోర్టల్ రైజింగ్ వాళ్ళ వెబ్సైట్ వచ్చేసరికి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాం. సో అక్కడ నుంచి అయితే మీరు వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి గైస్. ఓపెన్ చేశాక మీకు ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ అయితే ఉంటుంది గైస్. సో సింపుల్ గా రైట్ సైడ్ టాప్ లో సైన్ ఇన్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద అయితే సింపుల్ గా అయితే ట్యాప్ చేయండి. సో మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఇస్తారు. మీరు ముందుగా ఇమోర్టల్ పాస్పోర్ట్ అకౌంట్ అయితే లాగిన్ చేయండి గైస్. ఒకవేళ మీకు అకౌంట్ లేకపోతే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని చాలా సింపుల్ గానే ఉంటుంది. సింపుల్ గా మీరు ఇక్కడ ఒకవేళ అకౌంట్ ఉన్నా లేకపోతే మీరు ఇక్కడ ఇమోర్టల్ పాస్పోర్ట్ మీద అయితే ట్యాప్ చేయండి గైస్. ట్యాప్ చేశాక మనం ఇక్కడ గూగుల్ తో సైన్ అప్ అయితే చేయమంటారు. సో సింపుల్ గా మీ గూగుల్ అకౌంట్ అయితే సైన్ అప్ చేయండి గైస్. ఇక్కడ గూగుల్ ఆప్షన్ అయితే ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేసి మీ గూగుల్ అకౌంట్ అయితే లాగిన్ చేయండి గైస్. మీరు ఇక్కడైతే కంటిన్యూ అయితే క్లిక్ చేయండి గైస్. కంటిన్యూ క్లిక్ చేయగానే మనకి ఇమోర్టల్ పాస్పోర్ట్ అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. ఆటోమేటిక్ మనకి సైన్ అప్ కూడా అవుతుంది గైస్. ఓకే, ఎస్ అయితే క్లిక్ చేయండి. ఎక్సెల్ క్లిక్ చేసాక మనకి ఆటోమేటిక్ అనేది అయితే మన ఇమోర్టల్ రైజింగ్ పాస్పోర్ట్ అకౌంట్ ప్లస్ మనకి ఇక్కడ ఇమోర్టల్ రైజింగ్ అకౌంట్ అయితే మనం ఇమోర్టబుల్ పాస్పోర్ట్ అంటే అకౌంట్ ఒకటేసారి సైన్ అప్ అయితే అవుతుంది. మీరైతే సైన్ అప్ చేయగానే మీకు అయితే ఇలా వస్తుంది. సో మీకు ఇక్కడ గో టు రిక్వైర్డ్ మిషన్స్ అయితే ట్యాప్ చేయండి. చేయగానే మనకి ఆటోమేటిక్ అయితే వీళ్ళ మిషన్స్ పేజ్ అయితే వస్తాం. వచ్చాక మీకు ఇక్కడ కొన్ని టాస్క్ అయితే ఉంటాయి. కొన్ని మనకి సోషల్ టాస్క్ అయితే గేమింగ్ టాస్క్ అయితే ఉంటాయి. సో మనకి ఇక్కడ ఫస్ట్ మీకు సోషల్ టాస్క్ ఎలా కంప్లీట్ చేయాలని అయితే చూపిస్తాను గైస్. ఫస్ట్ వచ్చేసరికి మనం సైన్ అప్ అయినందుకైతే మనకి 100 ఆర్ట్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో సింపుల్ గా మీరైతే ఆ టోకెన్స్ అయితే క్లెయిమ్ చేసుకోండి గైస్. క్లెయిమ్ అయితే క్లిక్ చేయండి. మనకి ఆటోమేటిక్ టోకెన్స్ అనేది పాయింట్స్ అనేది అయితే క్లెయిమ్ అవుతాయి. క్లెయిమ్ అయ్యాక అండ్ దెన్ సెకండ్ వచ్చేసరికి ఎంటర్ రెఫర్ కోడ్ గైస్. మీరు ఒకవేళ మన టెలిగ్రామ్ ఛానల్ లో ప్రొవైడ్ చేసిన లింక్ తో అయితే సైన్ అప్ అయితే మనకి ఆటోమేటిక్ అయితే ఈ టాస్క్ కూడా అయితే కంప్లీట్ అవుతుంది. ఇఫ్ నాట్ ఒకవేళ టాస్క్ కంప్లీట్ అవ్వకపోతే మీకు ఈ రెఫర్ కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్. సో ఆ రెఫర్ కోడ్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేసి మనకి టాస్క్ అయితే కంప్లీట్ అవుతుంది గైస్. విత్ ఇన్ 24 hours అయితే మీరు ఈ టాస్క్ అయితే కంప్లీట్ చేయాలి. సో దాన్ని మీకు 100 ఆర్ట్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ టోకెన్స్ అయితే క్లెయిమ్ చేసుకోండి గైస్. సో మీరు ఇక్కడ రెఫర్ కోడ్ వచ్చేసాక మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు రెఫర్ కోడ్ అయితే ఎంటర్ చేసి రిజిస్టర్ అయితే క్లిక్ చేయండి గైస్. రిజిస్టర్ అయితే క్లిక్ చేయగానే మనకి 100 ఆర్ట్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కన్ఫర్మ్ అయితే క్లిక్ చేయండి. చేసి అండ్ దెన్ నెక్స్ట్ టాస్క్ వచ్చేసి బ్రింగ్ యువర్ ఫ్రెండ్స్ గైస్. సో మీరు రెఫర్ చేయడం వల్ల మీకు 100 ఆర్ట్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. సో ఎవరి రెఫర్ కి మీకు ఎవరి రెఫర్ కి అయితే 100 పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేయరు. సో ఫస్ట్ రెఫర్ కి వచ్చేసరికి 100 పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో రిమైనింగ్ పాయింట్స్ కి వచ్చేసరికి కొన్ని తక్కువ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. అండ్ కనెక్ట్ మనం ఆల్రెడీ ఇమోటబుల్ పాస్పోర్ట్ అయితే కనెక్ట్ చేశాం కాబట్టి సో మీకు ముందుగా అయితే చెప్పాను కదా ఇమోటబుల్ పాస్పోర్ట్ ఎందుకైతే లాగిన్ అవ్వమని చెప్పాను అంటే ఇందుకే గైస్. సో మనం ఇమోటబుల్ పాస్పోర్ట్ అకౌంట్ తో లాగిన్ అవ్వడం మనకి 100 పాయింట్స్ అనేవి అయితే ప్రొవైడ్ చేస్తారు. సింపుల్ గా పాయింట్స్ అనేవి అయితే క్లెయిమ్ చేసుకోండి గైస్. క్లెయిమ్ చేసుకుంటే నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి డౌన్లోడ్ అండ్ ప్లే అయ్యారు. ఇది లాస్ట్ లో మీకు ఈ టాస్క్ అనేది అయితే ఎండ్ లో అయితే చెప్తాను గైస్ ఈ టాస్క్ ఎలా కంప్లీట్ చేయాలని. అండ్ దెన్ మీకు ఇక్కడ ఫాలో టాస్క్ గైస్. మనం వీళ్ళ ట్విట్టర్ లో అయితే ఫాలో అయ్యి క్లెయిమ్ అయితే క్లిక్ చేసి మన ట్విట్టర్ అకౌంట్ అయితే కనెక్ట్ చేయండి గైస్. కనెక్ట్ అయితే క్లిక్ చేయగానే మనకి ఆటోమేటిక్ అయితే మన ట్విట్టర్ అకౌంట్ అయితే రీడైట్ అయితే అవుతుంది. అందులో మీరు ఆథరైజ్ అయితే క్లిక్ చేయండి గైస్.
ఇక్కడైతే ఆథరైజ్ యాప్ అయితే క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా మనకి ఇమోటల్ రైజింగ్ వాళ్ళ వెబ్సైట్ అయితే మన ట్విట్టర్ అకౌంట్ అయితే కనెక్ట్ అవుతుంది గైస్. కనెక్ట్ అయ్యాక వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ అయితే ఫాలో అవ్వండి గైస్. ఇక్కడ ఫాలో ఆటోమేటిక్ అయితే పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఫాలో అయితే క్లిక్ చేయండి అండ్ దెన్ కన్ఫర్మ్ క్లిక్ చేసాక మనకి అండ్ దెన్ నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి వాళ్ళు డిస్కౌంట్ అయితే జాయిన్ అవ్వాలి గైస్. సో సింపుల్ గా ఇక్కడ క్లెయిమ్ అయితే క్లిక్ చేయండి. మన డిస్కౌంట్ అయితే కనెక్ట్ చేయమంటుంది. మీ డిస్కౌంట్ అకౌంట్ అయితే కనెక్ట్ చేయండి గైస్. ఇక్కడ కనెక్ట్ డిస్కౌంట్ మీద ట్యాప్ చేయగానే మనకి సేమ్ ఎక్స్ ట్విట్టర్ అకౌంట్ ఎలా అయితే డిలీట్ అయిందో అలా డిలీట్ అయితే అవుతుందో అందులో మీరు అయితే ఆథరైజ్ అయితే క్లిక్ చేసి మన డిస్కౌంట్ అకౌంట్ అయితే కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసాక మనకి వీళ్ళ డిస్కౌంట్ అయితే జాయిన్ అవ్వాలి గైస్. సో మీరు అగైన్ క్లెయిమ్ అయితే క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వాళ్ళ డిస్కౌంట్ లింక్ అయితే ప్రొవైడ్ చేసి ఆ లింక్ మీద అయితే ట్యాప్ చేసి వాళ్ళ డిస్కౌంట్ అయితే జాయిన్ అవ్వండి గైస్. ఇక్కడ మీద యాక్సెప్ట్ అయితే ఇన్వైట్ క్లిక్ చేసి బ్యాక్ అయితే వచ్చి ఇక్కడైతే క్లెయిమ్ చేసుకోండి. క్లెయిమ్ రివార్డ్ అయితే ట్యాప్ చేయండి. మనకి టాస్క్ అనేది 1 సెకండ్. ఓకే ఇంకా జాయిన్ అవ్వలేదు గైస్. 1 సెకండ్. వాళ్ళ డిస్కౌంట్ అయితే జాయిన్ అయ్యాకైతే మీరు క్లెయిమ్ అయితే చేయండి. డిస్కౌంట్ లో జాయిన్ అయిన తర్వాత క్లెయిమ్ అయితే క్లిక్ చేయండి. ఇందాకైతే జాయిన్ అయితే అవ్వలేదు. సో నాకు టాస్క్ అనేది అయితే కంప్లీట్ అవ్వలేదు. సో జాయిన్ అయ్యాక క్లెయిమ్ అయితే చేసుకోండి. టాస్క్ అనేది అయితే మనకి కంప్లీట్. అండ్ దెన్ మనకి వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. క్లెయిమ్ అయితే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ అకౌంట్ అయితే కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేశాక వాళ్ళు టెలిగ్రామ్ లో అయితే జాయిన్ అయ్యి అండ్ దెన్ మీరు సేమ్ మాక్సిమం టాస్క్ అయితే మనకి సేమ్ సోషల్ టాస్క్ అయితే ఉంటాయి గైస్. సో మనకి ఈజీగా అయితే కంప్లీట్ అవుతాయి. సో మీరు అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయ్యి మనకి ఇక్కడ క్లెయిమ్ రివార్డ్ అయితే ట్యాప్ చేయండి గైస్. మీరైతే వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిన తర్వాత క్లెయిమ్ రివార్డ్ అయితే క్లిక్ చేసి మనకి టాస్క్ అనేది అయితే కంప్లీట్ అవుతుంది. నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే లాగిన్ చేయలేదు. సో నేను కనెక్ట్ చేయడానికి కాకపోతే ఆప్షన్ లేదు గైస్. సో అండ్ దెన్ మీరు సబ్స్క్రైబ్ టు దీని మీద క్లెయిమ్ అయితే క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేశాక మీకు సబ్స్క్రైబ్ ఆప్షన్ అయితే వస్తుంది. అండ్ దెన్ మీరు బ్యాక్ అయితే వచ్చేసి మీరు ఇక్కడ కిందకైతే స్క్రోల్ చేశాక మీకు ఇక్కడ మీకు కిందకైతే స్క్రోల్ చేసి మీకు ఇక్కడ లాస్ట్ లో అగ్రీ టు రిసీవ్ న్యూస్ లెటర్ ఈమెయిల్ ఫ్రమ్ ప్లాంటేరియం ల్యాబ్స్ అని అవుతుంది గైస్. ఆ రెండు అయితే అలో చేయండి గైస్. ఓకే పర్మిషన్స్ అయితే అలో చేశాక అగైన్ మీరు ఇక్కడ మిషన్స్ లకి అయితే వెళ్ళి ఇక్కడ సబ్స్క్రైబ్ టు I2R న్యూస్ లెటర్ అనేది ఉంటుంది. అదైతే క్లెయిమ్ చేసుకోండి గైస్. మన టాస్క్ అనేది అయితే ఇన్స్టాల్ అయితే కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ వచ్చేసరికి ఇది రీచ్ సోల్ స్టోన్ లెవెల్ 2 అనేది వచ్చేసరికి మనకి లెవెల్ 2 వచ్చేసరికి మనకి గేమింగ్ టాస్క్. సో మీకు గేమింగ్ టాస్క్ అని ఎండ్లో అయితే చెప్తాను. సో ఈ అండ్ దెన్ రిమైనింగ్ అన్ని అయితే మనకి గేమింగ్ టాస్క్ అయితే ఉన్నాయి టాప్ లో ఉండేటువంటి. మనకి కిందకు వచ్చేసరికి మనకి టైం లిమిటెడ్ టాస్క్ అయితే ఇక్కడ ఉన్నాయి గైస్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి 24th అయితే December 24th అయితే మనకి టాస్క్ అయితే కంప్లీట్ అవుతాయి, ఎండ్ అవుతాయి. సో మీరు యాజ్ పాసిబుల్ యాజ్ మీకు కింద ఉన్న టాస్క్ అయితే కంప్లీట్ చేయండి గైస్. సింపుల్ మనకి ఇక్కడ ఫాలో టాస్క్ అయితే ఉన్నాయి మొత్తం. సో మీరు ఇక్కడైతే ఇందులో అయితే ఫాలో అయితే క్లెయిమ్ అయితే క్లిక్ చేసి వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్ అయితే వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ అయితే ఫార్వర్డ్ అవుతుంది. అండ్ దెన్ బ్యాక్ అయితే వచ్చి కన్ఫర్మ్ అయితే చేయండి గైస్. సేమ్ సిమిలర్ అన్ని అంతే గైస్. మనకి జస్ట్ వాళ్ళ అకౌంట్ అయితే ఫాలో అయ్యే టాస్క్లే. సింపుల్ గా మీరు వాళ్ళ వెబ్సైట్ లోకి అయితే వెళ్ళి టెలిగ్రామ్ ట్విట్టర్ లోకి అయితే వెళ్ళి ఫాలో అయితే క్లిక్ చేసి బ్యాక్ అయితే వచ్చి కన్ఫర్మ్ అయితే చేసేయండి. మనకి టాస్క్ అనేది అయితే కంప్లీట్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు విజిటింగ్ టాస్క్ గైస్. సింపుల్ గా వాళ్ళ వెబ్సైట్ లోకి అయితే వచ్చి బ్యాక్ అయితే వచ్చేయండి సరిపోతుంది. విజిట్ అండ్ అదే బ్యాక్ అయితే వచ్చి మనకి టాస్క్ అనేది అయితే కంప్లీట్ అవుతుంది గైస్. రిమైనింగ్ టాస్క్ అయితే సేమ్ మనకి సిమిలర్ గా అయితే ఉంటాయి. జాయిన్ ద ఫ్లిప్ మీమ్ యాప్ అయితే ఇది కూడా అంతే గైస్. జస్ట్ మనం వాళ్ళ వెబ్సైట్ లోకి అయితే వెళ్ళి బ్యాక్ అయితే వచ్చి మనకి టాస్క్ అనేది అయితే కంప్లీట్ అవుతుంది గైస్. సో మీరు ఇలా రిమైనింగ్ టాస్క్ అయితే కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేశాక మనకి ఇప్పుడు గేమింగ్ టాస్క్ ఎలా కంప్లీట్ చేయాలి అయితే మీకు అయితే చెప్తాను గైస్. సో మనం ఈ టాస్క్ కంప్లీట్ చేయాలి. మనకి అరౌండ్ మనకి 5000 టోకెన్స్ అయితే ఆర్ప్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మనం ఆర్ప్ పాయింట్స్ అయితే ఎర్న్ చేసుకోవాలి గైస్. సో ఈ గేమింగ్ ఏ డ్రాప్ ఎలా కంప్లీట్ చేయాలంటే గైస్, సో మీకు ఇక్కడ డౌన్లోడ్ అని ప్లే I2R అనేది ఉంది కదా. సో దాని మీద అయితే ట్యాప్ చేసి ఆల్ సెట్ అయితే క్లిక్ చేయండి గైస్. మీరు ప్లే స్టోర్ నుంచి యాప్ అయితే ఇన్స్టాల్ చేయండి గైస్. ఇమోటల్ రైజింగ్ 2 అనే యాప్ అయితే ఇన్స్టాల్ చేయండి. లింక్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను, గేమింగ్ లింక్. సో అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేశాక మీరు అందులో వచ్చేసరికి మీ గూగుల్ అకౌంట్ అయితే సైన్ అప్ అయ్యండి గైస్. సైన్ అప్ అయ్యాక మీ గూగుల్ అకౌంట్ వచ్చేసరికి మీరు ఇందులో కనెక్ట్ చేయాలి. సింపుల్ గా మీరు ఇక్కడ టాప్ లో ప్రొఫైల్ సింబల్ అయితే ఉంది కదా, అందులోకి అయితే వెళ్ళి మేనేజ్ అకౌంట్ అయితే ట్యాప్ చేయండి గైస్. ట్యాప్ చేసాక ఇక్కడ కనెక్ట్ గూగుల్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేసి మీ గూగుల్ అకౌంట్ అయితే కనెక్ట్ చేయండి గైస్. మీ ఏ మెయిల్ అయితే మీరు అక్కడ గేమింగ్ లో అయితే కనెక్ట్ చేస్తే ఆ మెయిల్ అయితే ఇక్కడ అయితే కనెక్ట్ చేయండి గైస్. కనెక్ట్ చేసి అగైన్ బ్యాక్ అయితే వచ్చి మీరు అగైన్ మీరు మిషన్స్ లైక్ అయితే వెళ్ళి గైస్ ఇక్కడ క్లెయిమ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఆల్ సెట్ అయితే క్లిక్ చేశాక మీకు ఇక్కడ కనెక్ట్ అయితే ఉంది కదా గైస్. సో మీరు ఇక్కడ గూగుల్ అకౌంట్ అయితే మీరు కనెక్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా ఇక్కడ బాటమ్ లోకి అయితే లింక్ మై గూగుల్ గేమింగ్ అకౌంట్ అయితే ఆప్షన్ ఉంటుంది గైస్. సో మీరు ఒకవేళ ఎనీ బోత్ ఆఫ్ దెమ్ ఇమోటో పాస్పోర్ట్ ఆర్ మీ గూగుల్ అకౌంట్ తో మీరు గేమ్ అయితే లాగిన్ చేసి మనకి ఈ టాస్క్ అనేది అయితే ఆటోమేటిక్ మీరు జస్ట్ ఇక్కడ లింక్ మై గేమింగ్ అకౌంట్ మీద ట్యాప్ చేస్తే మనకి ఆటోమేటిక్ అయితే టాస్క్ అయితే కంప్లీట్ అవుతుంది గైస్. సో మీరు టాస్క్ అయితే కంప్లీట్ చేశాక ఇక్కడ వచ్చి క్లెయిమ్ అయితే చేసుకోండి. అండ్
ఈ సోల్ స్టోన్ అవన్నీ వచ్చేసరికి మనకి గేమింగ్ ఎక్కువ గేమ్ ప్లే చేస్తే మనకి టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది గైస్. సోల్ స్టోన్ అండ్ అవేకింగ్ ఎస్ఎస్ ఇవన్నీ వచ్చేసరికి మనకి అందులో కొన్ని టాస్క్లు అయితే ఉంటాయి గైస్. మనకి ఇమోర్టల్ రైజింగ్ లో అయితే మనకి కొన్ని టాస్క్లు అయితే ఉన్నాయి. సో ఆ టాస్క్ అయితే కంప్లీట్ చేస్తే మనకి ఇవన్నీ అయితే కొంచెం టాస్క్లు అయితే హార్డ్ గా ఉంటాయి గైస్. సో మీరు ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో మీకు ఒకవేళ టైం ఉంది అంటే గేమ్ ప్లే అయితే చేయండి, ఆర్ఎల్స్ మీరు టాస్క్లు అయితే స్కిప్ చేసేయండి గైస్. సో గేమింగ్ టాస్క్లు అయితే స్కిప్ చేస్తే ఫస్ట్ థింగ్ వచ్చి ఇక్కడ డౌన్లోడ్ అయితే కంప్లీట్ చేయండి. రిమైనింగ్ వచ్చేసరికి కొంచెం హార్డ్ గా అయితే ఉంటాయి గైస్. లైక్ మీరు అరౌండ్ మీరు డైలీ ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది గేమ్ మీద. సో దట్ ఓన్లీ మనకి టాస్క్ అయితే కంప్లీట్ అయ్యింది. సో మీరు మాక్సిమం ఆ టాస్క్ అయితే స్కిప్ చేసండి గేమింగ్ టాస్క్లు. సో మీరు మల్టిపుల్ అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోండి గైస్. సో మనం మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడం వల్ల మనకి ఆ టీజీ అయితే మనకు కొంచెం బెనిఫిట్ అయితే ఉంటుంది. సో మల్టిపుల్ అకౌంట్స్ అయితే క్రియేట్ చేసి ఈ టాస్క్ అయితే కంప్లీట్ చేయండి. అండ్ దెన్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అయితే వెళ్ళండి. ఓకే, ఇక్కడ గేమ్ ఆప్షన్ లోకి వచ్చాక మీకు ఇక్కడ గో టు చెక్-ఇన్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది గైస్. సింపుల్ గా గో టు చెక్-ఇన్స్ అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక మనకి ఇక్కడ మనకి టోటల్ టూ టైప్స్ ఉన్నాయి గైస్. ఇందులో మన ఐఎండి టోకెన్ ఎర్న్ చేయడానికి మనకి టోటల్ 2 వేస్ అయితే ఉన్నాయి. ఇందాక మీకు ఫస్ట్ వే అయితే చూపిస్తుంది కదా, మనం మిషన్స్ అయితే కంప్లీట్ చేసి మనకి ఐఎండి టోకెన్ అయితే ఎర్న్ చేయొచ్చు గైస్. అండ్ దెన్ ఇక్కడ మనం డైలీ చెక్-ఇన్స్ అయితే చేయాలి గైస్. సో మీరు ఎవ్రీడే ఇక్కడ వచ్చి ఇక్కడ డైలీ చెక్-ఇన్ అయితే చేయండి. మనకి సింపుల్ గా మీరు అక్కడ చెక్-ఇన్ అయితే క్లిక్ చేసి మన ఇమోటబుల్ పాస్పోర్ట్ అకౌంట్ లో అయితే సైన్ ఇన్ చేయాలి గైస్. సింపుల్ గా ఇక్కడ యాక్సెప్ట్ అనేది క్లిక్ చేయండి. మనకి ఆటోమేటిక్ చెక్-ఇన్ అనేది అయితే కంప్లీట్ అవుతుంది గైస్. సో మీరు మాక్సిమం అప్ టు టీజీ వరకు అయితే మనకి ఈ టాస్క్ అయితే కంటిన్యూ అవుతాయి. సో మీరు ఎవరీ డే అయితే చెక్-ఇన్ అయితే చేయండి గైస్. సో ఈ చెక్-ఇన్ అనేది ఒక 10 days బ్యాక్ అయితే స్టార్ట్ అయింది. సో మీరు ఎవరీ డే అయితే చెక్-ఇన్ చేయండి. మనకి టీజీ అనేది Q4 లో అయితే ఉంటుందని వాళ్ళు అనౌన్స్ చేశారు. మీరు మాక్సిమం స్ట్రిక్స్ అయితే కరెక్ట్ చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇక్కడ టాప్ లో వచ్చి ఐఎంటీ ఎయిర్ డ్రాప్ అనేది ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసాక మనకి ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి టోటల్ 2 వేస్ అయితే ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఆర్ట్ టోకెన్స్ గైస్, అండ్ సెకండ్ వచ్చేసరికి సోల్ బాండ్ టోకెన్ ట్రాక్. సో మీరు ఫస్ట్ వచ్చేసరికి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సోషల్ టాస్క్ అని మనకి గేమింగ్ ఎంగేజ్మెంట్ వల్ల మనకి ఫస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ అవుతుంది. అదే గైస్ మనం ఫస్ట్ చెప్పాను కదా మిషన్స్. సో అది వచ్చేసరికి ఇది గైస్. సో దీనికి వచ్చేసరికి టోటల్ 25 million టోకెన్స్ అలొకేషన్ అయితే ఇచ్చారు. సో ఇది కూడా మనకి టీజీ రోజు అయితే మనకి 10% అలొకేషన్ ఇచ్చి రిమైనింగ్ వచ్చేసరికి లీనియర్ విస్టింగ్ గైస్. అండ్ సెకండ్ వచ్చేసరికి మనం డైలీ చెక్-ఇన్ అంటే టీజీ మనం డైలీ చెక్-ఇన్ చేయడం వల్ల మనకి టోకెన్స్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మనకి ఉన్న బోత్ వేస్ అయితే ఇవే గైస్. మన డైలీ చెక్-ఇన్ ప్లస్ మనం మిషన్స్ లో ఉన్న సోషల్ టాస్క్ కానీ గేమింగ్ ఎంగేజ్మెంట్ వల్ల అయితే మనకి ఆర్ప్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఫర్దర్ గా టీజీ రోజు అయితే ఆ ఆర్ప్స్ అనేది మనకి ఐఎంటీ టోకెన్ అయితే కన్వర్ట్ చేస్తారు గైస్. సో మీరు మోస్ట్లీ యాక్టివ్ ఉండడానికి అయితే ట్రై చేయండి. మనకి లైక్ అరౌండ్ డిసెంబర్ ఎండింగ్ లో అయితే మనకి టాస్క్ ఇమోర్టల్ రైజింగ్ టీజీ అయితే అనౌన్స్ చేస్తారు గైస్. సో మాక్సిమం డైలీ యాక్టివ్ అయితే ఉండండి గైస్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.